నా పేరు. నేను ఇరిగేషన్ సబ్ డివిజన్ నర్సీపట్నంలో డిప్యూటీ చేస్తూ ఇరిగేషన్ డివిజన్ నర్సీపట్నం ఈగా అభ్యాసంగా చేస్తున్నాను. అయితే రేపు 14/12/2024 శనివారం సాగునీటి సంఘాల ఎన్నికలకి ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. దానికి అనుకూలంగా ఇప్పటికే మేము అన్ని ఏర్పాట్లు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా సూపర్ ఇంజనీర్ విశాఖపట్నం వారి సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. అయితే మన అనకాపల్లి జిల్లా వరకు ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తాండవ ప్రాజెక్ట్ ఉంది. 3 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. రైవాడ, పెద్దేరు మరియు కోనాము. అలాగే మైండ్ ఇరిగేషన్ చెరువులు అంటే సోర్సెస్ 256 ఉన్నాయి. వీటన్నిటిలో కూడా తాండవ ప్రాజెక్ట్ కింద మన జిల్లాలో 16 నీటి సంఘాలు, రైవాడ మీడియం ప్రాజెక్ట్ కింద 10 నీటి సంఘాలు, అలాగే పెద్దేరు ప్రాజెక్టు కింద 10 నీటి సంఘాలు, కోనము ప్రాజెక్టు కింద 8 నీటి సంఘాలు, మైండ్ ఇరిగేషన్లో 256 నీటి సంఘాలకు టోటల్గా నీటి సంఘాలు కలిగితే మొత్తం మేజరు, మీడియం, మైనర్ కలిపితే 300 నీటి సంఘాలు 2060 టీసీలు. 2060 టీసీలకి మొత్తం 2,76,409 మంది రేపు ఓటుని వినియోగించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని, అందులో మగవారు 1,94,317, ఆడవాళ్ళు 82,092 మంది రేపు ఓటుని వినియోగించుకోవడానికి వస్తారని ఆశిస్తూ, అయితే అన్నిటికంటే సాగునీటి పారుదలలో ఇప్పుడు కమిటీని ఫార్మ్ చేసుకున్నప్పుడు ఎన్నుకునేటప్పుడు వాళ్ళు మీ నీటిపారుదల వాటర్ యూజర్ అసోసియేషన్లో సేవాభావము బాధ్యత గల వ్యక్తుల్ని ఎన్నుకొని తద్వారా మీ తాలూకా సాగునీటి వ్యవస్థని మీకు మీరే బలపరుచుకునేటట్టు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని మా డిపార్ట్మెంట్ తరఫున మేము మీ అందరికీ కోరుకుంటున్నాం. సార్, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? పోలింగ్ కేంద్రాల వల్ల ఇప్పటికే మేము అన్ని ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా మెటీరియల్, రేపు ఎన్నికలకు కావాల్సిన మెటీరియల్ అన్ని మేము ఇప్పటికే వాళ్ళకి ఓటర్ లిస్టుతో సహా అన్ని మేము మెటీరియల్ ఇప్పటికే అందించి వేశాం. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశాలు పోలీసు వారికి ఇచ్చి ఉన్నారు. రేపు కట్టుదిట్టమైన భద్రత అక్కడ పోలీసు వారి సమక్షంలోనే ఓటింగ్ జరుగుతుందని ఇందుమూలంగా తెలియజేయడం జరిగింది. ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంట? ఫలితాలు రేపు టీసీ మెంబర్లకి రేపు మధ్యాహ్నం 1 గంటకే తెలుస్తాయండి. అలాగే 6 టీసీలు అయితే 6 టీసీలు, మైనర్లో అయితే 6 టీసీలు ఉంటాయి, మేజర్లో అయితే 12, మేజరు మీడియంలో 12 టీసీలు ఉంటాయి. రేపు మధ్యాహ్నం 1 గంటకల్లా టీసీ మెంబర్లు తెలిసిపోతుంది. అలాగే మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకల్లా అందులో మళ్ళీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సాగునీటి సంఘాల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా రేపు తెలిసిపోతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ.